సామాన్యుల ఇల్లు కూల్చివేస్తే ఒకటి మధ్యతరగతి వాళ్ళు, ఫస్ట్ మనం చూసింది మధ్యతరగతి వాళ్ళు. వాళ్ళు వచ్చి బయటికి వచ్చి చెప్పిర్రు, ఎవరో అమ్మిండ్రు, లేఅవుట్లు వేసిర్రు, వాళ్ళని మాత్రం వాళ్ళ మీద చర్యలు లేవు. బ్యాంకుల దగ్గరికి వెళ్ళి రుణాలు తీసుకొని లోన్లు తీసుకొని మేము ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసుకోగానే మీరు వచ్చి నోటీసులు ఇవ్వకుండా కూల్చేసారు. జడ్జి గారు చెప్పిర్రండి, మీరు నోటీస్ ఒక రోజు ఇట్లా 1 డే ఇచ్చేసి నెక్స్ట్ డే కూల్చేసారు. చిన్న చిన్న పిల్లలు మాట్లాడడం చూసినాం మనం, ఇటు గుడిసెలు కానివ్వండి అటు పెద్ద ఇల్లు కానివ్వండి. అసలు FTLని మీరు ఐడెంటిఫై చేసిర్రా? చేయలేదు. మీరు చేయాల్సిన ప్రొసీజర్స్ ఫెయిల్ అయ్యారు. మీరు నోటీసులు ఇవ్వలేదు, నోటీసులు ఇవ్వకుండా కూల్చేసారు. క్రాంతిపై ఒకటి, ఇల్లు కూల్చేసిన తర్వాత లేని ఇల్లుకి వాళ్ళు ఇంకా లోన్లు కట్టుకోవాల్సి వస్తుంది. దాని గురించి ఆలోచించిరా కనీసం? ఇదొక సెగ్మెంట్. ఇది హైడ్రా. మూసీ మీద మీరు ఆ సింగపూర్ కంపెనీతోని లండన్కి పోయినరు, చూసిండ్రు. ఒక సింగపూర్ కంపెనీతో ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయంలో మీటింగ్ పెట్టిర్రు. తర్వాత మేము గమనించినాం, ఏదబ్బాయి కంపెనీ అని చూస్తే పాకిస్తాన్ నుంచి పరారైన కంపెనీ అది. 3000 కోట్ల కుంభకోణాలు, ఇతర రాష్ట్రాల నుంచి బ్లాక్ లిస్ట్. పోనీ ఇవాళటి వరకు DPR ఉందా? మీకు తెలుసా మూసీలో ఎక్కడేమొస్తుందో తెలుసా? సడన్ గా ముఖ్యమంత్రి గారు అంటారు నేను బాపుగాడ్ చేస్తున్నాను, ఇంత పెద్ద విగ్రహం. ఆన్ పేపర్ ఉందా? డిజైన్ ఉందా? ఎక్కడ ఎంత ఏరియాలో చేస్తారు? లేదు. పోనీ ఆ చామల కిరణ్ గారు MP అక్కడ కొరియాకు పోయి చూడండి ఇక్కడ హోటళ్ళు ఉన్నాయి, ఇట్లాంటి హోటళ్ళు వస్తాయి. ఎక్కడ వస్తుంది హోటల్? చాదర్ఘాట్ దగ్గర వస్తుందా? అంబర్పేట దగ్గర వస్తుందా? రాజేంద్ర నగర్లో వస్తుందా? ఏడొస్తుంది? ఎవరికైనా తెలుసా? అంటే ఒక డిజైన్ లేకముందే, DPR లేకముందే ఇల్లు ఎట్లా కూలుస్తావు నువ్వు? ఇల్లు కూల్చేసారు. కొన్ని మార్కింగ్లు చేస్తావు, పోయి భయపట్టిస్తావు. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చిన, మీ దగ్గర మేము రోడ్ వేయాలనుకుంటున్నాం క్రాంతిపై, మీ ఇంటి బయట రోడ్డు అంటే మాకు ఒక 30 మీటర్ రోడ్ వేస్తున్నామా, 100 మీటర్ల రోడ్ వేస్తున్నామా, మీ గేట్ పోతుందా, మీ ఫస్ట్ రూమ్ పోతుందా అని ల్యాండ్ అక్విజిషన్ చేస్తాం కదా, మాట్లాడతాం కదా. కనీసం ఒక డయాగ్రామ్ అని ఉంటది కదా. ఏది లేకముందు ఇల్లు కూల్చేసేసి, ఇల్లు కూల్చిన తర్వాత ఇప్పుడు DPR చేస్తున్నాను. హైడ్రాతోని నువ్వు చేసిన ఎఫెక్ట్ తోని ఒకటి, సామాన్యులు రోడ్డు మీద పడ్డారు. నువ్వు భయపెట్టిస్తున్నావు, దొంగల్లాగా చూస్తున్నావు. హైదరాబాదీలనే మీరు భూ కబ్జాదారులు, మీరు ఇచ్చేసారు. ఒక వ్యవస్థ ఎట్లుంటుందంటే, ఒక HMD ఉంటుంది, ఒక GHMC ఉంటుంది, ఒక MRO ఉంటాడు, ఒక RDO ఉంటాడు, ఒక సబ్ రిజిస్ట్రార్ ఉంటారు. ఆఖరికి మనం కరెంట్ కనెక్షన్ తీసుకోవాలన్నా కూడా భూ దస్తావేజులు అన్ని డాక్యుమెంట్స్ పెడతాం. వీళ్ళందరూ చేసిన తప్పులకు సామాన్యులు ఎందుకు బలి కావాలి? ఇలా మేము దాని గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళ పక్షాన్ని నిలబడుతున్నాం. నాలాల మీద లేకపోతే ఈ ఎక్కడైతే కాలువల మీద ఇండ్లు కట్టిరో అవి ఇట్లను కూల్చాలి అని చెప్పేసి కేసీఆర్ గారు స్వయంగా మాట్లాడిన అంశాలు ఉన్నాయి. అవును, అంటే మీరు చేస్తే మంచిది, అవతల చేస్తే తప్ప. చూడండి, ఒకటి ఐడెంటిఫై చేయడం వేరే, ఇమీడియట్ బౌండరీస్ క్రియేట్ చేయడం వేరే. మేము చేసినాం, మేము మొదలు పెట్టినాం. స్ట్రక్చర్స్ మా టైంలో కూడా కూల్చేయడం, పాత స్ట్రక్చర్లను కూల్చేయడం కానివ్వండి, ఆపడం కానివ్వండి, కొందరికి పర్మిషన్లు ఇవ్వకపోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేసినాం. ఎందుకంటే కబ్జాలు, ఈ నాలాల మీద, చెరువుల మీద కట్టుడు కొన్ని దశాబ్దాల నుంచి ఎప్పటి నుంచో జరిగింది. ఒక అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసినాం. కానీ రోడ్డు మీద పడుతున్నారు అని అన్నప్పుడు, ప్రజలకు ఇబ్బంది అవుతున్నప్పుడు ఎట్లా? ప్రభుత్వం అంటే మా మున్సిపల్ శాఖ మంత్రి గారు KTR గారు ఇగోండి ఇన్ని తీసుకొని వచ్చినాము అనేసి ఐడెంటిఫై చేసారు. ఐడెంటిఫై చేసిన తర్వాత ఇదే ప్రభుత్వం అనేది ఎవ్రీడే నేర్చుకుంటుంది కదా క్రాంతిపై, ఇంతమందికి ఇబ్బంది పడుతున్నది అని. ఇప్పుడు ఉదాహరణ కేబీఆర్ దగ్గర ఎలివేటెడ్ ఫ్లైఓవర్స్ ప్రపోజల్ ఉండే, కానీ అక్కడున్న ఎవరైతే పర్యావరణ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ధర్నాలు చేసిరు, రిప్రజెంటేషన్ చేసిరు. ప్రభుత్వం అన్నది ఓకే, ఓపెన్ స్పేస్ ఉండాలి, ఇది ఇబ్బంది అవుతుంది, విత్డ్రా చేసుకున్నాం. ప్రభుత్వం వెనుకడుగు వేయడంలో తప్పేంటి చెప్పండి? గంత నరేంద్ర మోదీ గారే దేశం మొత్తం అక్కడ రైతులు నిరసన తెలుపుతుంటే రైతు చట్టాలు ఆయన ప్రెస్టీజియస్గా తెచ్చుదామనుకున్న రైతు చట్టాలను వెనుకకు తీసుకున్నారు, క్షమాపణ చెప్పారు రైతులకు. సో అట్లా వెనుకడుగు వేయడంలో తప్పు లేదు కదా, తప్పుంటే ఒప్పుకోవాలి. మేము కూడా అదే అంటున్నాం, ఇన్ని ఐడెంటిఫై చేసినాం, ఎక్కడనో ఒక దగ్గర స్టాప్ చేసినాం, ఒక ఫుల్ స్టాప్ పెట్టినాం. అన్న మీరు షర్ట్ ఎడ కుట్టిస్తారు? అంటే టైలరు కుట్టిస్తారు. ఓకే, ఇక్కడ ఈ ఎక్కడ చూసినా కూడా మోస్ట్లీ ఉంటాయి కదా,